is Elizabeth. Welcome to Ellie's World. I wish you all a happy, healthy and prosperous new year. ఈ న్యూ ఇయర్ గిఫ్ట్గా మీకు ఎలీస్ వరల్డ్ నుంచి నేను ఇచ్చే కానుకే ఈ వీడియో. ఇది అందరూ గార్డెనర్స్ తప్పకుండా చూడవలసిన వీడియో అండి. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు ఇష్టమైన నర్సరీలు కొన్ని ఉన్నాయండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మీకు చూపించిపోయే ఈ నర్సరీకి రెగ్యులర్ కస్టమర్ని నేను. ఈ నర్సరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట ఇస్తాను, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాల్సిందే, ఎందుకంటే ఆ వెరైటీస్ అన్నీ కూడా మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడాలి. అదేవిధంగా లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్, ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ ఎక్కువ వస్తే ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో. సో లైక్ చేయడం మర్చిపోకుండా వీడియో చూసిన హడావిడిలో పడి. ఇక్కడ ఈ ఓనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి శాప్లింగ్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, లేకపోతే పువ్వుల మొక్కలు కానీ ఎంతో నాణ్యమైనవి ఇస్తారండి. మరి వాళ్ళు ఇచ్చే మొక్కలకు వచ్చే ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క నారుని చాలా ఎకరాల్లో పంటలు పండిస్తున్నటువంటి రైతులకి సప్లై చేస్తారు, అదే నారు మనకి ఇస్తారన్నమాట. అదేవిధంగా ప్రైస్ కూడా అండి చాలా రీజనబుల్ అండి. మనము ఒక విత్తనం వేసి మనము దాని నుంచి నారు తయారు చేసుకుని మన పంట చేతికి రావడానికి టైం ఎక్కువ పడుతుంది. మరి మనం తెచ్చుకునే ఈ నారు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక మంత్ పెరిగి మన దగ్గరకు వస్తుంది, కాబట్టి మన దగ్గరికి వచ్చిన కొన్ని రోజులకే మంచిగా ఖాతా అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఆ ఆనందం చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఇక్కడ దొరికే బంతి నారు కానీ కూడా ముద్దబంతి మనకి నారు దొరకడం కష్టము. అది వీళ్ళ దగ్గర ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో దొరుకుతుంది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అయితే 1 రూపీ తీసుకుంటారండి. పర్పుల్ కలర్ క్యాబేజీ నారు కూడా దొరుకుతుంది ఇక్కడ, అది మటుకు 3 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా మనకి లభించేటువంటి ఇంకా ఏమున్నాయంటే క్యాప్సికమ్ కూడా దొరుకుతుంది. క్యాప్సికమ్ కొద్దిగా 3 రూపీస్ ఉంటుంది. బీట్రూటు, క్యారెట్, అదేవిధంగా ముల్లంగి అవన్నీ కూడా దొరుకుతాయండి. మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇగో ఈ సీడ్లింగ్ ట్రేస్లో ఇవన్నీ పెట్టేసి వాళ్ళు మనకి జర్మినేట్ అయిన తర్వాత కొన్ని రోజులు పెంచిన తర్వాత ఇస్తారు. ఇక్కడ మనం అయితే ఒక విషయం గమనించాలండి, మనము 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కనుక విత్తనాలు కొనుక్కుంటే ఆ వచ్చే వాటిలో ఎన్ని జర్మినేట్ అవుతాయనేవి మనకు తెలియదండి. అందులో ఒక 20 సీడ్స్ ఉంటే 10 జర్మినేట్ అయితే కనుక గ్రేటే. అయితే మనము 20 రూపాయలతో ఇక్కడ 20 నార్లు అంటే 20 మొక్కలు కొనుక్కుంటే కనుక 20కి 20 పెరుగుతాయండి. అది ఈ యొక్క నర్సరీ యొక్క బ్యూటీ. అందుకని నాకు ఈ నర్సరీ అంటే చాలా ఇష్టం అండి. ఈ నర్సరీని మీ అందరికీ పరిచయం చేయాలి. నేను మీకు ఒకటే చెప్పాను, నేను ఏదైతే ప్రయోజనం పొందుతున్నానో ఆ ప్రయోజనం అందరికీ అందేలా చూడాలన్నదే నా తపన, నా తాపత్రయం అండి. ఈ ఛానల్ స్టార్ట్ పెట్టింది కూడా అందుకోసమే. సో మీ అందరికీ ఈరోజు నేను ఈ నర్సరీని పరిచయం చేస్తున్నానండి. అదేవిధంగా ఈ యొక్క నర్సరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుశీల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడారో, ఏ విధంగా వీటిని పెంచుతున్నారో అవన్నీ కూడా ఆవిడ మాటల్లో కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత వీడియోలో మనం వినొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మీకు చూపిస్తాను, మీరు చూడండి. అన్నీ కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసరికి 3 years ఓల్డ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే కొబ్బరి మొక్కలు కూడా చాలా ఏజ్ ఎక్కువ ఉన్నవి దొరుకుతాయి మనకి. అంటే మనం పెంచుకోవడం స్టార్ట్ పెట్టిన తర్వాత మనకి ఇమ్మీడియట్గా మనము ఫలితాలు అనేవి అనుభవించవచ్చండి. మన జనరేషన్ అనుభవించి మన తర్వాతి జనరేషన్ కూడా ఇవి అందించవచ్చు అన్నమాట. సో అలాంటి వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి.
ఇప్పుడు మీరు చూస్తున్నవి అండి చిక్కుడు అండి. ఇవి మనకి ఇలాగా ఇక్కడ క్రేపర్స్ కూడా దొరుకుతాయి మనకి. అదేవిధంగా కాకర క్రేపర్ కావాలన్నా దొరుకుతుంది, బీర, సొర, అదేవిధంగా ఇంకా మనకి ఏం కావాల్సిన కూడా క్రేపర్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. పొట్లు కూడా దొరుకుతుంది మనకి. అలాగే మనకి ఇక్కడ దొరికే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయండి. ఇది చామంతిలో చాలా రకాలు ఉన్నాయి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ కూడా ఎంతో మంచిగా పర్ఫెక్ట్గా వేస్తారండి. వర్కర్స్ కూడా చాలా బాగా కౌంట్ చేసి మంచి మంచి ఎదిగిన మొక్కలే మనకి ఇస్తారు. ఇక్కడ విజిటర్స్ కూడా ఎప్పుడు చూసినా విజిటర్స్ ఉంటూనే ఉంటారండి ఈ నర్సరీకి. చాలా బాగుంటుందండి ఇక్కడ నర్సరీ అనేది. అదేవిధంగా చామంతి మొక్కలు కూడా మనకి శాప్లింగ్స్ అమ్ముతూ ఉంటారన్నమాట. ఒక్కొక్క శాప్లింగ్ 10 రూపాయలు. అదే కనుక మనం ఎదిగిన మొక్కను కొనుక్కోవాలంటే 50 రూపాయలకి ఎక్కడ కూడా తక్కువ లేదండి. సో ఈ విధంగా శాప్లింగ్స్ 50 రూపాయలతో మనం 5 రంగులు కొనుక్కుంటే కనుక 5 రకాల చామంతి పువ్వులు మన దగ్గర వస్తాయండి. ఇక్కడ చూసారండి, ఇవన్నీ కూడా ఎదిగిన మొక్కలు అన్నమాట. ఇలా చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు మనకి ఇచ్చే రకాలు కూడా మామిడిలో కూడా చాలా రకాలు దొరుకుతాయండి మనకి. అలాగే కొబ్బరిలో కూడా రకాలు దొరుకుతాయి. కేరళ టైపు ఇక్కడ దొరికేవి అన్ని రకరకాల కొబ్బరి చెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఎక్కువ మంది ఇక్కడైతే రైతులు వచ్చి ఎక్కువ మొత్తంలో తీసుకుంటారండి. అదేవిధంగా రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కూడా వీళ్ళకి ఇస్తే వీళ్ళు కొద్దిగా అమౌంట్ తీసుకుని వాటిని అన్నిటిని కూడా జర్మినేట్ చేసి కొంతకాలం పెంచి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందండి. చూసారా ఎంత బాగా అన్నీ జర్మినేట్ అయ్యాయో మీరు చూడొచ్చండి. క్వాలిటీలో మటుకు ఎలాంటి లోపము ఇక్కడైతే ఉండదండి. చాలా బాగుంటుంది క్వాలిటీ. అదేవిధంగా ఈ నర్సరీ
శ్రీ వెంకటేశ్వర నర్సరీ కీసరాలో ఉన్నటువంటి ఓనర్ ఆవిడ పేరు సుశీల గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఈ నర్సరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నర్సరీని నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే, నేను ఇక్కడ చాలా మొక్కలు శాప్లింగ్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటానండి. మంచి రిజల్ట్ ఉంది. ఒక వంకాయ చెట్టు అయితే ఎట్ ఏ టైం నాకు 35 కాయలు వచ్చాయండి. అది చాలా రేర్ మాట అలా రావడము. అదేవిధంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్నీ కూడా బాగా వచ్చాయి. సో మనందరికీ ఉపయోగపడుతుందని ఆవిడతో ఒక చిన్న ఇంటర్వ్యూలా తీస్తున్నాను. ఇక్కడ ఏమేమి ఉంటాయో వాటి ప్రైసెస్ ఏంటనేది ఆవిడకి తెలియజేస్తారు. నమస్తే సుశీల గారు. మీ నర్సరీ అంటే నాకు చాలా ఇష్టమండి. నేను చాలా సార్లు దగ్గర నుంచి మీ దగ్గరే తీసుకుంటున్నాను కదా. అయితే మీ దగ్గర ఏమేమి దొరుకుతాయో చెప్పరా? మా దగ్గర వచ్చేసి వెజిటేబుల్స్ ఆల్రెడీ దొరుకుతాయి, ఫ్రూట్స్లో అన్నీ దొరుకుతాయి. మ్యాంగో, జామ, సపోటా, అలనేడు, ఉసిరి, చింత, మనకు మిక్సింగ్ అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ వచ్చేసి రైతుకి సంబంధించినవి టమోటా, వంకాయ, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, రెడ్ క్యాబేజీ. మనకు స్పెషల్గా టెరెస్ గార్డెన్ వాళ్ళకి వచ్చేసి సొర, బీర, కాకర, బీన్స్, చిక్కుడు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ దొరుకుతాయి. మన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, కస్టమర్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా మనకి చెప్పినా తయారు చేసి ఇవ్వగలము. అదొకటి ప్లస్. ఇంకోటి వచ్చేసి మనము బయట మొక్కలు తెచ్చి ఇది చేయకుండా మనమే సొంతంగా పెంచి కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చి మరీ ఇస్తున్నాం మొక్కలు. వెజిటేబుల్స్లో మనకు ఇంకా వెరైటీస్ కావాలంటే బ్రింజల్స్లో 3-4 రకాలు వస్తాయి, ఆ ఐటమ్స్ ఉన్నాయి. మనకు బ్రొకోలియా కూడా యాక్చువల్గా ఆర్డర్ మీద నడుస్తుంది. బ్రొకోలియా మార్కెట్లో ఇక్కడ చాలా వరకు తక్కువ వేస్తున్నారు. మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా ఇస్తున్నారు. బ్రొకోలియా, రెడ్ క్యాబేజీ ఫేమస్గా నడుస్తుంది ఇక్కడ. మనకి ఇంకా ఏమైనా కావాలన్నా కస్టమర్ చెప్పా కూడా నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాను. ఇంకా వచ్చేసి బయట కస్టమర్లు ఈ వెజిటేబుల్స్ ద్వారా మనకు ఫ్రూట్స్ మొక్కలు కూడా చాలా ఇస్తున్నాము. మ్యాంగో, కొబ్బరి అయితే మనకు 1 year నుంచి 3 years వరకు మొక్కలు ఇక్కడ రెడీగా దొరుకుతాయి. ఎప్పుడు ఈ మొక్కలన్నీ మనకు ఎప్పుడు కావాలన్నా మనకు హాలిడేస్ అంటే ఏమి ఉండదు ఇక్కడ నర్సరీలో. 365 days ఎప్పుడు ఓపెనే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. అయితే కొద్దిగా ఇప్పుడు మీ దగ్గర టమాటో నారు అయితే ఎంత దొరుకుతుందండి? ఒకటి టమాటో నారు అయితే 1 rupee ఉంది, ఆటానా ఉందండి. 1 రూపీకి ఆటానికి డిఫరెన్స్ ఏంటి? ఆటానా అంటే 2 months క్రాప్ వచ్చి జల్దీ అయిపోతుంది. 1 rupee అంటే మనకు 3 months నుంచి 4 months మెయింటెనెన్స్ చేస్తే 5 months టైం పడుతుంది. అదే రైతులకు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది. టెరెస్ గార్డెన్కు కొంచెం రూపాయి పడుతుంది మొక్క. మరి ఇప్పుడు మన దగ్గర క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎంతండి? క్యాబేజీ, కాలీఫ్లవర్ వచ్చేసి 1 rupee పడతాయి. ఓకేనండి. మరి ఇప్పుడు నేను మీ దగ్గర వెరైటీగా క్యాప్సికమ్ ఒకటి చూసాను, అదేవిధంగా బీట్రూట్ అలాంటివి కూడా ఉన్నాయి కదా, వాటి ప్రైస్ కూడా చెప్పండి. బీట్రూట్ 1 rupee, క్యాప్సికమ్ 2 rupees పడుతుంది. ఓకే. మీ దగ్గర బంతినారు కూడా చాలా బాగుందండి. అసలు ఎన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయి. బంతి వచ్చేసి 3 rupees ఉంది. దాంతో చాందిని అనే వెరైటీస్ సమ్మర్ వెరైటీలో 3 rupees మొక్క ఉంది. చాందిని అంటే సీజనల్ ప్లాంట్ అండి అది? ఇప్పుడు సీజన్ సమ్మర్ కి. సమ్మర్ కి పూసిన తర్వాత అయిపోతుందా? ఏవైనా అంతే. మళ్ళీ కావాలంటే మళ్ళీ సమ్మర్ కి అంటే విత్తనాలు ఎలా వస్తాయి? అవి విత్తనాలు కంపెనీ నుంచి సీడ్స్ వస్తాయి, మనం తయారు చేసేదండి. అది మీరు రైతులు కూడా నాకు తెలిసి వాళ్ళు విత్తనాలు మీకు ఇస్తే ప్లాంట్స్ చేసి ఇస్తున్నారు కదా నారు? రెంట్ తీసుకొని ట్రేకి 35. ఈ ఫెసిలిటీ కూడా చూసారా ఎంత బాగుందో. రైతులకి ఇది మటుకు చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మనకి ఏంటంటే ఇప్పుడు నారు వేసుకుంటే అది మనం విత్తనాలు చల్లితే అది జర్మినేట్ అవుతుందో అవదో మనకు తెలియదు. వీళ్ళ దగ్గర అయితే కంపల్సరీగా మొక్కే మన దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఒక 15 రోజులు 20 రోజులు పెరిగి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం తొందరగా ఇల్లు తీసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. టమాటా అండి, ఇది ట్రే 50 రూపాయలు అమ్ముతామండి. కపిల టమాటా ట్రేకి ఎన్ని ఉంటాయండి? ట్రేలో 98 వస్తాయండి. 98 వచ్చి 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు, 60, 100 అలా వస్తాయి ప్రైజెస్. జరిగిందండి. అవి ఫ్లవర్ ప్లాంట్స్, అదేవిధంగా నాకు కావాల్సినటువంటి శాప్లింగ్స్. సో ఈ అమ్మాయి వచ్చి మనకి ఏమేమి కావాలో మనం ఏమేమి చెప్తే అవన్నీ తెచ్చి ఇస్తుందండి. అంతా కూడా ఇక్కడ సిస్టమేటిక్గా జరుగుతుందండి. ఆమె తీసుకురావడం కానీ, బిల్లింగ్ కానీ, అంటే అవి కౌంట్ చేయడం విషయంలో కానీ అన్నీ కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయండి. అందుకే ఈ నర్సరీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను తీసుకున్న మొక్కలన్నీ కూడా ఇప్పుడు మీరు చూడండి. ఆమె నా కోసం ఏమేమి తెస్తుందో, ఏమేమి తీసుకున్నానో అవన్నీ ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి.